హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ దాదాపు అందరికీ సుపరిచితమే. ఫేమస్ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన ఫిలిం సిటీకు రోజు లక్షలాది మంది టూరిస్టులు తరలి వెళ్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ డైలీ అనేక సినిమాల షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఫిలిం సిటీలోనే వివిధ స్పాట్లలో ఎప్పటికప్పుడు చిత్రీకరణలు జరుగుతూనే ఉంటాయి. టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటాయి. దీంతో కెరీర్లో దాదాపు అందరూ నటీనటులు అక్కడికి వెళ్ళే ఉంటారు. అయితే బాలీవుడ్ నటి కాజోల్ ఓ ఇంటర్వ్యూలో రామోజీ ఫిలిం సిటీ పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాను నటించిన ఓ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరగ్గా తాను నెగిటివ్ వైబ్స్ ఎదుర్కొన్నానని కాజోల్ వ్యాఖ్యానించారు. కొన్ని ప్రదేశాలు భయానకంగా ఉన్నాయని ఆరోపించారు. అక్కడి నుంచి వెంటనే బయటకు వెళ్లిపోవాలని అనుకున్నానని, మళ్లీ మరోసారి రామోజీ ఫిలిం సిటీ వెళ్లాలనుకోలేదని ఆమె అన్నారు. అంతేకాదు, రామోజీ ఫిలిం సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా వర్ణిస్తూ ఆరోపణలు చేశారు. దీంతో ఆమె కామెంట్స్ వైరల్గా మారగా అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. వ్యక్తిగతంగా భయపడి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఇప్పుడు కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అసౌకర్యంగా అనిపించినంత మాత్రాన భయానక ప్రదేశం కాబోదని ఇంకొందరు చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ఫేమస్ అయిన షూటింగ్ స్పాట్గా ఫిలిం సిటీని వర్ణిస్తూ ఉంటారు. సౌత్కే కాదు, దేశానికే ఫిలిం సిటీ గర్వకారణమని అంటూ ఉంటారు. మొత్తానికి కాజోల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట భారీ చర్చకు దారితీశాయి. కాగా కాజోల్ విషయానికి వస్తే బాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా సత్తా చాటారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు. బాద్షా షారూఖ్ ఖాన్ సరసన అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్గా నిలిచారు. అయితే పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన అమ్మడు రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు పలు సినిమాలు, వెబ్ సిరీస్ల్లో యాడ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామోజీ ఫిలిం సిటీ పైన ఈ కామెంట్స్ చేశారు కాజోల్.